కాకినాడ పోర్ట్ స్టీవ్ రోడ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మికుల వేతనాలు ఏప్రిల్ 1వ తేదీ నుండి కనీసం 50% పెంపు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి పితాని నూకరాజు తెలిపారు. కాకినాడ నగరంలోని తిలక్ వీధిలో గల యూనియన్ కార్యాలయంలో చీని భావనారాయణ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి పితాని నూకరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీ నుండి స్టీవ్ డోస్ కార్మికుల వేతనాలు పెంపుదల జరగాల్సి ఉందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా ఉన్న పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని కనీసం 50% వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులందరూ సమిష్టిగా హక్కులు సాధించుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బొందు శివాజీ, సొర్ల రాఘవేంద్రరావు, నామాల సత్యనారాయణ, జి నాగేశ్వరరావు, అలిబిలి వెంకటేశ్వరరావు, పిల్లి భూలోకం, గుబ్బల రమణ, ఓలేటి రామం, అంగటి సూరిబాబు, జుత్తుక శ్రీను, ఆవుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రేవులో ఎప్పుడు కూడా ప్రతి 2 సంవత్సరాలకి జరిగి ఈ కార్మికుల వేతనాల పెంపుదల విషయంలో మరి ఈసారి కనీసం కార్మికులకి ప్రస్తుతం ఇస్తున్న వేతనాల మీద కనీసం ఒక 50% అయినా సరే పెంచితే కానీ కార్మికుల జీవనోపాధి సాగే పరిస్థితి లేదు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్టీవ్డోర్ అసోసియేషన్ వాళ్ళని ఈరోజు డిమాండ్ నోటీస్ పంపించడం జరుగుతుంది. మరి వాళ్ళు కూడా స్వహృదయంతో మరి ప్రస్తుతం ఉన్న ఈ నిత్యావసర వస్తువుల ధరల నాటిని కూడా చూసుకొని, అంతేకాకుండా మరి ఈరోజు ఒక పెయింటర్ ఎవరైతే ఉన్నారో రంగులేసి కార్మికుడికి బయట 1000 రూపాయలు వస్తుంది, తాపీ మేస్త్రికి 1000 రూపాయలు వస్తుంది. వాళ్ళు 8 గంటలు పనిచేస్తారు, 8 గంటలు పనిచేసి సాయంత్రం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. మరి మా వాళ్ళు అలా కాదు. ఒకసారి యాంకరేజ్ బోట్లో వాడెక్కితే వారం రోజులు కానీ 10 రోజులు కానీ 15 రోజులు కానీ షిఫ్ట్ ప్రకారం పనిచేస్తున్నప్పుడు కూడా ఆ సముద్రం మీదే మరి స్నానం కూడా లేకుండా కార్మికులు అక్కడ కష్టపడడం పరిస్థితుంది. అంతేకాకుండా ఈరోజు స్టీవ్డోర్ సెక్షన్లో ఏదైతే ఉందో ట్రైన్ ఆపరేటర్ కానీ, కాలంలో ఈ వార్డులో పనిచేసే కార్మికులు కానీ, సిగ్నల్ మ్యాన్లు కానీ, సూపర్వైజర్లు కానీ, ఫోర్మెన్లు కానీ, టాలెంట్లు కానీ, లేదా వంట చేసి బండారులు కానీ, ఇలాగా అనేక సెక్షన్లతో కూడినటువంటి సుమారు 2 నుండి 3,000 మంది వరకు ఈ స్టీవ్డోర్ కార్మికులు ఈ రేవు మీద ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నారు. మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా ఈరోజు స్టీవ్డోర్ కార్మికుడు పనిచేస్తున్నాడంటే వాడికి వెళ్ళడం కూడా రిస్కు, వాడికి వెళ్ళి వచ్చినంత వరకు కూడా ప్రమాదం, వాడి మీద పనిచేస్తున్నప్పుడు కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మరి అనేక రకాలుగా ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తూ మరి గత ఒక 50-60 సంవత్సరాల నుంచి కూడా ఈ కాకినాడ పోర్ట్ అభివృద్ధికి మా కార్మికులందరూ కూడా హితోధికంగా సహాయపడుతున్నారన్న విషయం మరి మీ ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మరి మా కష్టాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం 50% అయినా సరే కార్మికులకి వేతనాలు పెంచాలని మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని, స్టీవ్డోర్ అసోసియేషన్ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా యాజమాన్యానికి మాకు కూడా సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు జరుగుతాయి. ఏదో ఒక టైంలో కోపతాపాలు వచ్చినప్పుడు కూడా ఆఖరికి అందరూ కూడా ఫ్రెండ్లీ మీటింగ్గానే జరిగి ఇప్పటి వరకు అలాగే అగ్రిమెంట్ చేసుకుంటూ కార్మికుల వేతనాలు పెంచుతూ వస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే సుహృద్భావ వాతావరణంలో యాజమాన్యంతో చర్చలు జరిపి కార్మికుల వేతనాలు పెంచడానికి మా కమిటీ అంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా కార్మికులకి, అందరి యాజమాన్యానికి అందరికీ తెలియజేస్తాం.